ఇప్పుడు నెహ్రూ గాంధీలు చేయలేదు అని నేను చెప్పలేదు మీకు, దయచేసి మీరు ఇందాక నుంచి నాతోటి మాట్లాడుతున్నప్పుడు కూడా సార్ ఆయన జాతిపిత కాకపోవచ్చు కానీ గొప్ప వ్యక్తి, ఎస్ గొప్ప వ్యక్తిగా నువ్వు సందేహం ఏం లేదు. Okay. ఆయన పోరాడలేదు అని చెప్పలేదు నేను, ఈ దేశం కోసం కానీ పోరాటానికి మీరు కొలబద్ద పెడితే మాత్రం దాంట్లో నిలబడడు అంటున్నా. రైట్, ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడరు, అందరి సమిష్టి కృషి. ఓకే, ఏం భగత్ సింగ్ మరణాన్ని మీరు దానికి ఇచ్చేస్తారా? ఎందుకు చేస్తాం? రాజగురు, సుఖదేవ్ వీళ్ళందరి మరణాలు స్వాతంత్రం కోసం కాదా? ఇప్పుడు మీరు తాసు పెట్టండి. సో నేను ఆయన గొప్పవాడు కాదని చెప్పట్లేదు, ఆయన పోరాడలేదు అని చెప్పట్లేదు, కానీ ఆయనకు ఒక్కడికే ఖ్యాతినివ్వడం కరెక్ట్ కాదని అంటున్నా. రైట్ రైట్ రైట్, మీరు బాగా అర్థం చేసుకోండి. ఎస్ సార్.